ఒక ఊరిలో సోమన్న అనే అమాయకపు పేదవాడు ఉండేవాడు. ఒకరోజు పొరుగురు వెళ్లి తిరిగి వస్తుండగా చీకటి పడింది. దారి తప్పి అడవి మధ్యలో ఉన్న ఒక పాడుబడ్డ బంగళా దగ్గరికి చేరుకున్నాడు. అక్కడ ఏదో పెళ్లి జరుగుతున్నట్టు సందడిగా ఉంది, కాని అంతా వింతగా ఉంది. లోపలికి వెళ్లి చూస్తే అక్కడ పెళ్లి చేసుకుంటున్నవి మనుషులు కాదు, దెయ్యాలు. సోమన్న భయంతో వణికిపోతూ వెనక్కి తిరగబోయాడు. కాని ఒక ముసలి దెయ్యం అతడిని చూసేసింది. ఓయ్ మనుషుడా! మా పెళ్లికి అతిథివి వచ్చావు, విందు భోజనం చేయకుండా వెళ్తే ఎలా? అంటూ అరిచింది. వందల కొద్దీ దెయ్యాలు సోమన్నను చుట్టుముట్టాయి. అవి అతడిని వదలడం లేదు. సరే కదా, నువ్వు ఇక్కడే ఉండి మాకు పాటలు పాడాలి, లేదంటే నిన్నే విందుగా మార్చేస్తాం అని బెదిరించాయి. సోమన్నకు ఏం చేయాలో పాలుపోలేదు. సరిగ్గా అదే సమయంలో ఆ బంగళా వెనుక ఉన్న ఒక పాత గుడిసెలో నివసించే పెద్దమ్మ ప్రత్యక్షమైంది. ఆమెకు ఆ దెయ్యాల బలహీనతలేంటో బాగా తెలుసు. దెయ్యాల కళ్ళు గప్పి సోమన్నను దగ్గరికి పిలిచిన పెద్దమ్మ తన సంచిలో నుండి ఒక దోసెడు ఆవాలు తీసి అతడి చేతిలో పెట్టింది. సోమన్న, ఇవి మామూలు ఆవాలు కావు, మంత్రించిన మాయా ఆవాలు. దెయ్యాలకి ఒక వింత అలవాటు ఉంటుంది. వాటికి లెక్కలు అంటే పిచ్చి, కాని లెక్క పెట్టడం రాదు. నువ్వు వీటిని నేలమీద చల్లి పారిపో అని రహస్యంగా చెప్పింది. సోమన్న ధైర్యం తెచ్చుకుని దెయ్యాల మధ్యలోకి వెళ్లి, మీ అందరికీ నా దగ్గర ఒక అద్భుతమైన కానుక ఉంది చూడండి అంటూ ఆ మాయా ఆవాలను గాలిలోకి విసిరాడు. వేలకొద్దీ ఆ గింజలు నేలమీద చెల్లాచెదురుగా పడ్డాయి. అంతే. పెళ్లి పనులన్నీ పక్కన పెట్టి దెయ్యాలన్నీ నేలమీద పడ్డాయి. 1, 2, 3 అంటూ ఒక్కో దెయ్యం ఒక్కో ఆవగింజను లెక్క పెట్టడం మొదలుపెట్టాయి. మంత్రించిన ఆవాలు కావడంతో అవి లెక్క పెడుతుంటే మాయమై మళ్లీ కనిపిస్తున్నాయి. దీంతో దెయ్యాలకి పిచ్చెక్కిపోయి మళ్లీ మొదటి నుండి లెక్క పెట్టడం మొదలుపెట్టాయి. ఆ గందరగోళంలో దెయ్యాలన్నీ 100 కాదు 101. రే, నువ్వు తప్పు చెప్పావు, మళ్లీ లెక్కపెట్టు అని గొడవ పడుతుండగా సోమన్న అక్కడి నుండి కాళ్లకి బుద్ధి చెప్పి ఊరిలోకి పారిపోయాడు. తెల్లారేసరికి ఆ బంగళా మాయమైపోయింది. పెద్దమ్మ ఇచ్చిన చిట్కాతో సోమన్న ప్రాణాలతో బయటపడ్డాడు.